పోయి ఏం చెప్తున్నాడంటే అంతకంటే అంత ఎక్కువ చూపిస్తా, సినిమా చూపిస్తా, సముద్రం అవతలంటే లాక్కొనొస్తా, వాడిని ఏసి తొక్కుతా, నరుకుతా, చంపుతా. ఇదా పబ్లిక్ మీటింగ్ లో లీడర్లకి ఇవ్వాల్సినటువంటి లెక్చర్? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రిని ఈ రకంగా ఇంతవరకు మాట్లాడా? ఇప్పుడు కేసులు వంశీ గురించి ఇప్పుడు కేసుల గురించి గుర్తు వచ్చినాయా? వంశీ నేర చరిత్ర నీకు తెలియదు? నందిగం సురేష్ నేర చరిత్ర నీకు తెలియదు? ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ నేర చరిత్ర నీకు తెలియదు? నువ్వు మద్య కుంభకోణం చేయలా? మద్య కుంభకోణం అనేది ఈరోజు కొత్తగా వచ్చిందా? గత 5 సంవత్సరాల నుంచి కల్తీ మద్యమో తాగి చచ్చిపోయారు అని చెప్పింది నెత్తినోరు అన్ని మీడియాలు, ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ అన్ని మీడియాలు. ఇదెక్కడ మద్యము, ఇదెక్కడ క్వాలిటీ, ఇదెక్కడ రేట్లు, ఈ కంపెనీలు ఏంది, ఈ కథ ఏంది, ప్రభుత్వం మద్య దుకాణాలు నిర్వహించడం ఏంది? ఒక నిర్వహించారే అనుకో, కొన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లాగా నిర్వహించారే అనుకో, టీచర్ల దగ్గర వాళ్ళ దగ్గర అమ్మకాలు చేయించడం ఏంది, కాపలా. సరే, ఇప్పుడు ఏంటి మద్యం కుంభకోణం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారా? జరుగుతున్న ప్రచారం ఇది. ఒకటండి, మద్యం కుంభకోణం అనేది కొత్తగా వచ్చింది కాదు. మనం అటెన్షన్ గా మనం అన్ని చూస్తే గత 5 సంవత్సరాల నుంచి మద్యం గురించి మనం అన్ని మీడియాలో మాట్లాడాం. మద్యం క్వాలిటీ గురించి రాత్రి మాట్లాడితే తెల్లారితే శవం అయిపోయాడు మదనపల్లి యువకుడు. ఆ పిల్లోడి పేరు మర్చిపోయాను. తెల్లారికే రాత్రి 10 గంటలప్పుడు మాట్లాడాడు, తెల్లారితే 10 గంటలకు అబ్బాయి చచ్చిపోయాడు. అతి లేదు గతి లేదు. ఈ మద్యం ఈ శానిటైజర్లు తాగి నెల్లూరు జిల్లాలో 32 మంది చచ్చిపోయారు. ఇవన్నీ చరిత్ర వర్మ గారు. చెరిపేస్తే చెరిగేది కాదు కదా ఇది ఎక్కడ. వీటి మీద అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం మనం. ఈ రోజు కాదు, ఆ రోజు నుంచి మాట్లాడుకుంటే ఈ రోజు నీ తల తడుతుంది ఖచ్చితంగా. ఆ చావులకి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారా? అటువైపు వెళ్తున్నారా? ఇది చాలా మంది దగ్గర నుంచి వచ్చిన వార్తలు. పాప పరిహారము జరగాల్సిందే. ఓకే, ఆ చావులకి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన చట్టానికి సహకరిస్తే మంచిది, బాగుంటది. అంతే తప్ప నీకు ఇష్టం వచ్చినట్లు ఈరోజు అసలు మీరు వింటున్నారు కదా, మీరు ఏ బుక్ లో రాసుకోండి, వాడి సంగతి చూస్తా, వీడి సంగతి చూస్తా, అంతకంత ఇస్తా, నువ్వు విత్తనం విత్తినావు, ఈ విత్తనం విత్తిందే నువ్వే పెద్ద మనిషి. దళిత డాక్టర్ ని చంపేశావు నటి రోడ్డు మీద, సుధాకర్ గారిని. ఓకే, ఒక్క నిమిషం పిచ్చోడిని చేసి చంపేశావు. శ్రీకాంత్ అనే దళిత యువకుడిని కరోనాలో మాస్క్ పెట్టలేదని చెప్పి నెత్తి మీద కొట్టి చంపేశావు. నీ ఎమ్మెల్సీ ఒకడు ఒక యువక సుబ్రహ్మణ్యం పేరు మర్చిపోయి ఆ పిల్లోడిని నువ్వు మర్డర్ చేసి నువ్వు ఇంటికి పార్సల్ పంపించావు. ఆ ఎమ్మెల్సీని మళ్ళా కూర్చొని పక్కన కూర్చోబెట్టుకుంటావు నువ్వు. నువ్వు చేసే ఇంకా ఎవరు నీలో నీ పార్టీలో ఉండేటోళ్ళు ఎవరు నేరం చేయలేదు, ఎవరు అన్యాయం చేయలేదు, ఎవరు భూ అక్రమం చేయలేదు, ఎవరు ఇసుక దోపిడీ చేయలేదు, ఎవరు మైనింగ్ మాఫియా చేయలేదు, ఈ మద్య మాఫియా ఎవడు చేశాడు? ఓకే, దేశంలో ఎక్కడైనా రైట్ ఓకే స్వాతంత్రం వచ్చిన విజయసాయి గారు చెప్పేస్తాను. ఒక ముక్కలో చెప్తాను. ఈ 77 సంవత్సరాల చరిత్రలో, భారతదేశ చరిత్రలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి. ఓకే, మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పు చేసింది ఎవడన్నా చూసామా? ఓకే, చర్చిద్దాం. మీ వెర్షన్ మీరు చెప్పారు కదా, మిగతా ప్యానలిస్టులు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రెస్పాండ్ అయ్యారు. కానీ సాంబశివరావు గారు మీరు మ్యూట్లో ఉండాలండి ప్లీజ్. సాంబశివరావు గారు మీ ఆడియో ఓపెన్ అవుతుంది, మీరు మ్యూట్లో పెట్టుకోండి, నేను వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. రవిచంద్ర రెడ్డి గారు, ఏంటి లిక్కర్ పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారట, నన్ను ఎవరు ఏం చేయలేరు, వైసీపీని ఎవరు ఏం పేకలేరు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. నమస్కారం వర్మ గారు, మీకు విజయసాయి గారికి, కాకుమాన్ రాజశేఖర్ గారికి, చంద్ర సాంబశివరావు గారికి, అలాగే 99 ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, తప్పు చేస్తుంటే అరెస్ట్ చేయడం అనేది, సాక్ష్యాలు ఉంటే అరెస్ట్ చేయడం అనేది, నేరం నిరూపితం చేయగలం అనుకుంటే అరెస్ట్ అయ్యేది ఇన్ కామన్ ఎవరి పేరుకైనా సహజం. అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు. కానీ
సాక్ష్యాధారాలు ఏవైతే లీడ్ చేస్తున్నాయో దాన్ని బట్టి వస్తున్న స్పెక్యులేషన్ ప్రకారం మనందరం చూస్తున్నాం.